నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమంలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విభాగంలో అభ్యసనానికి సంబంధించిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ సెషన్లో మనం నిబంధన సిద్ధాంతాలు అన్న విషయాన్ని తెలుసుకుందాం. అభ్యసనం అనగానే అనుభవాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చేటువంటి శాశ్వతమైన మార్పుగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. కాబట్టి నిబంధన అభ్యసన సిద్ధాంతాలు కూడా శాశ్వతమైన ప్రవర్తన మార్పుకు పనికొచ్చే విధంగా అభ్యసన ఎలా జరుగుతుంది అని పరిశోధన చేసిన విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. నిబంధన అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి రెండు ప్రధానమైన పదాలు మనకు పనికొస్తాయి. వాటిలో ఒకదాన్ని ఉద్దీపన అంటాం, రెండవ దాన్ని ప్రతిస్పందన అంటాం. ఉద్దీపన అంటే బాహ్య కారకాల ద్వారా లేదా అంతర్గతంగా ఉండేటువంటి అంశం ద్వారా కలిగే ప్రేరణ ఉద్దీపన అవుతుంది. దానికి మనిషి చూపేటువంటి ప్రతిస్పందన అని అన్నది చర్యారూపంగా కనిపిస్తుంది అన్నమాట. అభ్యసనం జరగడం అన్న విషయంలో ఇలాంటి ఏదైనా ఒక ఉద్దీపన చూసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని శారీరక మానసిక ప్రకార్యాల ద్వారా వ్యక్తి దానిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు దానిని ప్రతిస్పందన అంటాం. కాబట్టి సాధారణ సందర్భాల్లో వ్యక్తులు సహజమైన ఉద్దీపనలకు సహజమైనటువంటి ప్రతిస్పందన ఇస్తూ ఉంటారు. అయితే అభ్యసన నిబంధన అన్న దగ్గర సహజమైనటువంటి ఉద్దీపనకు సహజంగా లేనటువంటి ప్రతిస్పందన ఇస్తే దానిని మనం నిబంధన అంటాం అన్నమాట. అంటే సాధారణంగా మనం ప్రయోగాలు ఈ కండిషనింగ్ ప్రయోగాలను చూసినప్పుడు ఉద్దీపన అన్నది ఒక బహుమానం లాంటిది అని అనుకుందాం. దాని నుంచి వచ్చేటువంటి సహజం కాని ప్రతిస్పందన కల్పించటం, ఆ వచ్చే ప్రతిస్పందన సహజంగా కాదు అంటే కృత్రిమంగా వచ్చేటువంటి ప్రతిస్పందన అయి ఉంటే దానిని మనం నిబంధన అని చెప్పి చెప్తామన్నమాట. అయితే ఈ నిబంధన రావాలి అన్నప్పుడు పావ్లోవ్ ప్రయోగంలో మనం గమనించింది ఏంటంటే శాస్త్రీయ నిబంధన, సాంప్రదాయ నిబంధన అన్నటువంటి సిద్ధాంతంగా పావ్లోవ్ ప్రయోగం కనిపిస్తుంది. కాబట్టి నిబంధన సిద్ధాంతాల్లో పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతం ముఖ్యమైన సిద్ధాంతాలుగా చూస్తాం. అయితే ఈ రెండింటిలోనూ మనకి ఉద్దీపన, ప్రతిస్పందన అన్నవి ప్రధానంగా కనిపిస్తాయి. అయితే శాస్త్రీయ నిబంధనలో ఉద్దీపనకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీనిని ఎస్ టైప్ సిద్ధాంతము లేదా స్టిమ్యులస్ టైప్ సిద్ధాంతం అంటారు. కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనకు ప్రాధాన్యత, రెస్పాన్స్కు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దానిని ఆర్ టైప్ సిద్ధాంతము అని చెప్పి అంటారు. కాబట్టి ఒక ఉద్దీపనకు సహజ సిద్ధం కానటువంటి ప్రతిస్పందన వస్తే దానిని మనం నిబంధన అంటాం. ఈ నిబంధన ఎలా ఏర్పరుస్తారన్న దాంట్లో రెండు అంశాలు, ఒకటి సైంటిఫిక్గా ఏర్పరచడం, రెండవది పని చేయడం ద్వారా ఏర్పరచడం. కాబట్టి ఈ రెండు సిద్ధాంతాలని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా ప్రశ్నలు మన గతంలో కూడా పరీక్షలో వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీనిని చూడాలని విజ్ఞప్తి. మొదటిగా శాస్త్రీయ నిబంధన. ఈ శాస్త్రీయ నిబంధన అన్న భావాన్ని ప్రవేశపెట్టినది ఇవాన్ పావ్లోవ్. ఈయన రష్యా దేశస్థుడు. ఈయన ఏం చేశాడంటే నిబంధన ప్రయోగం కోసం ఈయన కుక్కల మీద ప్రయోగాలు చేయడం అన్న జరిగింది. ఈయన ఏమంటున్నాడు, నిబంధన రహిత క్రియలను నిబంధన సహిత ప్రతిక్రియలుగా మార్చడం అని అన్నాడు. నిబంధన రహిత అంటే అక్కడ ఏ రకపు నిబంధన లేకుండా ఉన్నప్పుడు, కండిషన్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు కండిషన్ ఉండేలాగా మారిస్తే దానిని ఆయన శాస్త్రీయ నిబంధన అని చెప్పాడు. అంటే సాధారణంగా వచ్చేటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి, ఆ సాధారణంగా వచ్చేటువంటి ప్రతిస్పందనల్ని కృత్రిమంగా కూడా రప్పిస్తే అప్పుడు దాన్ని నిబంధన అంటారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి గ్రంథాలు ఈయన రాసినటువంటి పుస్తకాల్లో కండిషన్ రిఫ్లెక్సెస్ అని అన్నది, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అన్న రెండు పుస్తకాలు ఇంపార్టెంట్. ఈ పేర్లు కూడా మనకి గతంలో అడుగున్నారనమాట. ఇప్పుడు మనం శాస్త్రీయ నిబంధన అంటే ఏమిటి అని అన్నది చూద్దాం. ఒక సహజ ఉద్దీపనకు వచ్చేటువంటి సహజ ప్రతిస్పందనను అసహజ ఉద్దీపనకు కూడా తీసుకురావడం. ఒక్కసారి నిర్వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఉద్దీపన సహజంగా ఉంటుంది, దానికి వచ్చేటువంటి ప్రతిస్పందన కూడా సహజంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనమేం చేస్తామంటే సహజ ఉద్దీపన బదులు అసహజ ఉద్దీపనను కూడా తీసుకుంటాం. అంటే ఇది చాలా సందర్భాల్లో మన జీవితాలలో కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో చాలా సందర్భాల్లో చిన్న పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అమ్మ వాడిని కోప్పడడానికి పెద్దగా అరుస్తుంది అనమాట.
పెద్దగా అరిచినప్పుడు వాడు చేస్తున్నటువంటి పనిని ఆపేసి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఇలా పెద్దగా ఆపేసే సందర్భాల్లో అమ్మ ఏదైనా తలుపు చప్పుడు చేయడము, లేకపోతే బల్ల మీద గట్టిగా కొట్టడము ఇలాంటివి చేసినప్పుడు అప్పుడు కూడా మళ్ళా నిశ్శబ్దం అయిపోవడం కనిపిస్తుంది. మనం క్లాస్ రూమ్లో కూడా ఇదే సన్నివేశాన్ని చూస్తాం. టీచరు సైలెన్స్ అని అంటాడు. సైలెన్స్ అని అనగానే పిల్లలందరూ నిశ్శబ్దంగా అయిపోతారు. ఇది సహజ ఉద్దీపనకు వచ్చిన సహజ ప్రతిస్పందన. అయితే చాలాసార్లు టీచర్ సైలెన్స్ అనేటప్పుడు బల్ల మీద గట్టిగా ఒక దెబ్బ వేస్తాడు. ఈసారి సైలెన్స్ అనకుండా బల్ల మీద గట్టిగా కొట్టినప్పుడు కూడా క్లాసులో పిల్లలందరూ నిశ్శబ్దంగా మారిపోతారు. ఇలా మారిపోతే అసహజమైనటువంటి ఉద్దీపనకు కూడా సహజమైన ప్రతిస్పందన వచ్చినట్టు. టీచర్ సైలెన్స్ అని అనడమేమో సహజ ఉద్దీపన, పిల్లలందరూ నిశ్శబ్దంగా మారిపోవడం సహజ ప్రతిస్పందన. టీచర్ బల్ల మీద గట్టిగా కొట్టడం అసహజమైనటువంటి ఉద్దీపన, పిల్లలందరూ నిశ్శబ్దంగా మారిపోవడం సహజమైన ప్రతిస్పందన. కాబట్టి శాస్త్రీయ నిబంధనలో అసహజమైనటువంటి ఉద్దీపనకి కూడా సహజమైన ప్రతిస్పందన రప్పించవచ్చు అని చెప్పినటువంటి వాడు పావ్లోవ్ అన్నమాట. ఈ పావ్లోవ్ సిద్ధాంతం కుక్కల మీద జరిగింది. ఇందులో కుక్కకి ఆహారాన్ని ఇచ్చినప్పుడు లాలాజలం ఊరడం అన్నటువంటిది ఈయన ప్రయోగంలో కనిపిస్తుంది. ఇందులో కొన్ని దశల్లో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. 1వ దశలో ఏం జరుగుతుందో చూడండి. సాధారణంగా ఈ దశల మీద ప్రశ్నలు ఉంటాయి. 1వ దశ ఏంటి? అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఉన్నప్పుడు అన్కండిషన్డ్ రెస్పాన్స్ వస్తుంది అని అన్నారు అర్థం. అంటే ఒక నిర్నిబంధిత ఉద్దీపన ఉన్నప్పుడు లేదా ఒక సహజ ఉద్దీపన ఉన్నప్పుడు సహజమైనటువంటి ప్రతిస్పందన రావడం, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ రావడం. ఆహారం అన్నది సహజమైనటువంటి ఉద్దీపన, లేదా దాన్ని మనం నిర్నిబంధిత ఉద్దీపన అని కూడా అనొచ్చు. సాధారణంగా మనం ఆహారం ఇవ్వడం అన్నది సహజంగా ఉండేటువంటి ఉద్దీపన. ఆహారం ఇవ్వగానే కుక్కలో లాలాజలం రావడం అన్నది సహజమైన ప్రతిస్పందన. కాబట్టి సహజమైన ప్రతిస్పందనని ఇంకొక రకంగా నిర్నిబంధిత ప్రతిస్పందన అంటాం. అంటే నిబంధన లేని ప్రతిస్పందన. దీన్ని మనం అన్కండిషన్డ్ రెస్పాన్స్ అంటాం. 1వ దశలో పావ్లోవ్ ఏం గమనించాడు? ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం వస్తుంది, సహజ ఉద్దీపన ఉన్నప్పుడు సహజ ప్రతిస్పందన వస్తుంది, నిర్నిబంధిత ఉద్దీపన ఉన్నప్పుడు నిర్నిబంధిత ప్రతిస్పందన వస్తుంది, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఉన్నప్పుడు అన్కండిషన్డ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాడనమాట. ఎగ్జామ్లో మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ మీదనే క్వశ్చన్స్ వస్తాయి. పావ్లోవ్ ప్రకారం 1వ దశలో అంశము అంటాడు. 1వ దశలో అంశము ఇన్ని మాటలు చెప్పినా అవన్నీ ఒకటే. ఆహారానికి లాలాజలం రావడం అన్న అదే, అన్కండిషన్డ్ స్టిమ్యులస్కి అన్కండిషన్డ్ రెస్పాన్స్ అనొచ్చు, సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన అనొచ్చు, నిర్నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ప్రతిస్పందన అని కూడా అనొచ్చు. కాబట్టి మీరు నోట్బుక్లో జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రశ్న చాలా సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే 2వ దశను మనం గమనిద్దాం. ఈ 2వ దశలో అన్కండిషన్డ్ స్టిమ్యులస్కి అన్కండిషన్డ్ రెస్పాన్స్కి ముందుగా మరొక ప్రత్యేకమైన పరిస్థితి కలుస్తుందన్నమాట. ఆ ప్రత్యేకమైన పరిస్థితి గంట శబ్దం. ఆహారము అన్నది ఒక సహజమైన ఉద్దీపన, లాలాజలం అన్నది ఒక సహజమైన ప్రతిస్పందన. అయితే పావ్లోవ్ ఏం చేశాడు? ముందుగా ఒక గంట శబ్దాన్ని ఇచ్చాడు. ఆ గంట శబ్దము అని అన్నది అసహజమైన ఉద్దీపన, అంటే కండిషన్డ్ స్టిమ్యులస్. దానినే మనం నిబంధిత ఉద్దీపన. ఈ ప్రశ్న చాలాసార్లు డైరెక్ట్గా అడిగారు. పావ్లోవ్ ప్రయోగంలో 2వ దశలో నిబంధిత ఉద్దీపన అనగా అని అన్నారు. నిబంధిత ఉద్దీపన అంటే గంట శబ్దము. ఇది అసహజంగా ఉండేటువంటి అంశం, లేదా కండిషన్డ్ స్టిమ్యులస్ అంటాం. ఈ కండిషన్డ్ స్టిమ్యులస్ ముందుగా ఇచ్చి తర్వాత ఆహారాన్ని ఇచ్చాడు. అలా ఆహారాన్ని చూడగానే కుక్క లాలాజలాన్ని స్రవించింది. కాబట్టి ఒక అసహజమైన ఉద్దీపన తర్వాత సహజమైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడు సహజమైన ప్రతిస్పందనే కలిగిందనమాట. కాబట్టి ఒక కండిషన్డ్ స్టిమ్యులస్కి అన్కండిషన్డ్ స్టిమ్యులస్ వెంటనే ఉండడం వల్ల అన్కండిషన్డ్ రెస్పాన్స్ రావడానికి అవకాశం జరిగింది. అయితే ఇది ముందు కుక్క గుర్తించలేకపోవచ్చు. కొన్ని ప్రయత్నాల మీదట గంట శబ్దానికి ఆహారానికి మధ్యలో ఉండేటువంటి సంబంధాన్ని ఆ కుక్క గుర్తిస్తుంది. అంటే గంట కొట్టడం ద్వారా ఆహారం పెడతారు అని కొంచెం అర్థం చేసుకోవడానికి 2వ దశలో అవకాశం కలిగిందనమాట. ఇప్పుడు 3వ దశకి చివరి దశకి చూద్దాం.
మూడవ దశలో మనకి ప్రధానంగా ఏం కనిపిస్తుంది? గంట శబ్దము అన్నది ముందుగా వినిపిస్తోంది. గంట శబ్దం వినిపించగానే కుక్క ఏమనుకుంటుంది? ఇప్పుడు ఆహారం పెడతారు అన్న ఉద్దేశంతో లాలాజలం కార్చడం మొదలెట్టింది. కాబట్టి సహజంగా కుక్కలో ఉండేటువంటి లక్షణం ఏంటి? ఆహారం పెట్టినప్పుడు మాత్రమే లాలాజలాన్ని ఇవ్వడం. కానీ ఈ అభ్యసనం జరిగిన తర్వాత ఏమైపోయింది? గంట శబ్దానికి కూడా లాలాజలాన్ని ఇవ్వడం అన్నది జరిగిందనమాట. కాబట్టి గంట శబ్దము అని అన్నది ఒక నిబంధిత ఉద్దీపన అయితే దానికి అసహజమైనటువంటి ప్రతిస్పందనగా నిబంధిత ప్రతిస్పందనగా లాలాజలం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందనకి దారితీస్తుందన్నమాట. అందుకని దీన్ని మనం కండిషన్డ్ స్టిమ్యులస్కి కండిషన్డ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి మూడవ దశలో చెప్తాం. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి 3 రకాల దశల మధ్య ఉండే సంబంధాన్ని. అన్కండిషన్డ్ స్టిమ్యులస్కి అన్కండిషన్డ్ రెస్పాన్స్ రావడాన్ని మొదటి దశ అంటాం. కండిషన్డ్ స్టిమ్యులస్ తర్వాత అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఇస్తే అప్పుడు కూడా అన్కండిషన్డ్ రెస్పాన్సే వస్తుంది. దానిని మనం రెండవ దశ అంటాం. మూడవ దశలో కండిషన్డ్ స్టిమ్యులస్కి కండిషన్డ్ రెస్పాన్స్ వస్తే దాన్ని మనం మూడవ దశ అంటాం. ఈ మూడవ దశ వచ్చేసరికి అభ్యసనం జరిగింది అని అర్థమవుతుంది. అంటే ఆహారాన్ని చూడగానే లాలాజలం ఇచ్చేటువంటి కుక్క గంట శబ్దానికి కూడా లాలాజలం ఇవ్వడం అన్నది కండిషన్డ్ అన్నమాట. దీనిని మనం శాస్త్రీయ నిబంధన అంటాం. ఇలాంటి ప్రయోగాన్ని చేసి పావ్లోవ్ అభ్యసన ఎలా జరుగుతుంది అని చెప్పాడు. దాంతోపాటు ఈయన ఏం చేశాడంటే కొన్ని అభ్యసన సూత్రాలను కూడా ప్రతిపాదించాడు. వీటిని మనం నిబంధిత అభ్యసన సూత్రాలు అంటాం. ఈ కండిషన్డ్ లెర్నింగ్ అంటే గంటకు ఆహారానికి మధ్యన ఒక కండిషన్ ఏర్పాటు చేశాడు. తద్వారా లాలాజలం రావడం అన్నది జరిగింది. వీటిలో ఈయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే పునర్బలన సూత్రము అంటాడు. పునర్బలనము అంటే ఒక అంశంలో పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటే ఆ పనిని మళ్ళా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సహజ ప్రేరణను పదే పదే ఇచ్చి నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడం. సహజ ప్రేరణను పదే పదే ఇవ్వడం అంటే గంట కొట్టగానే ఆహారాన్ని ఇవ్వడం, గంట కొట్టగానే ఆహారాన్ని ఇవ్వడం, గంట కొట్టగానే ఆహారాన్ని ఇవ్వడం, ఇలా చేయడం వల్ల పునర్బలనం జరిగింది. అంటే గంటకు ఆహారానికి మధ్యన పునర్బలనం జరిగింది కాబట్టి ఆహారానికి లాలాజలం ఇవ్వడం అలవాటైన కుక్క గంట శబ్దానికి కూడా లాలాజలం ఇవ్వడం జరిగింది. అలాగే విలుప్తీకరణం అంటాం. విలుప్తీకరణము అంటే ఆగిపోవడం లేదా మర్చిపోవడం. సహజ ఉద్దీపన తర్వాత మనం కానీ నిబంధిత ప్రతిస్పందన వచ్చేలాగా చర్య తీసుకోలేకపోతే నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది. అలా ఆగిపోతే దాన్ని మనం విలుప్తీకరణం అంటాం. అంటే గంట కొట్టిన తర్వాత ఆహారం ఇవ్వడం అలవాటైపోయింది. ఈసారి గంట కొట్టాం, ఆహారం ఇవ్వలేదు, అయినా కూడా లాలాజలం వస్తుంది. తర్వాత మళ్ళీ గంట కొట్టాం, ఆహారం ఇవ్వలేదు, అయినా లాలాజలం వస్తుంది. 2-3 సార్లు జరిగిన తర్వాత ఈసారి ఆహారం రాదు కాబట్టి అది లాలాజలాన్ని ఇవ్వడం మానేస్తుంది అన్నమాట. కాబట్టి సహజ ఉద్దీపన పదే పదే జరగకపోతే నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అన్నమాట. దీన్ని విలుప్తీకరణం అంటాం. అలాగే ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. ఆయత్న సిద్ధ స్వాస్థ్యము అంటే అనుకోకుండా రావడం అని అర్థం. ఒకవేళ విరమణ జరిగిపోయింది, మనం దాన్ని చాలా కాలం పాటు ఉపయోగించడం మానేసాం, కానీ హఠాత్తుగా ఆ సన్నివేశం వచ్చినప్పుడు మళ్ళా ప్రతిస్పందన రావడం అన్నది జరుగుతుందన్నమాట. అలాగే ఉద్దీపన సామాన్యీకరణము అంటారు. పోలిక కలిగినటువంటి వాటికి కూడా ప్రతిస్పందన ఇవ్వడం. ఉదాహరణకి గంట కొట్టినప్పుడు ఆహారాన్ని ఇస్తే లాలాజలం వచ్చింది. ఈ గంట కాకుండా ఈసారి ఏదో ఎలక్ట్రిక్ బజిల్ కొట్టాము లేదా సైకిల్ బెల్ కొట్టాము, ఇలాంటి వాటికి కూడా ప్రతిస్పందన వస్తే వాటిని పోలిక కలిగినటువంటి ఉద్దీపనలు అంటాం అన్నమాట. ఇలా జరిగితే దాన్ని ఉద్దీపన సామాన్యీకరణము అని చెప్తాం. అలాగే ఉద్దీపన విచక్షణ అంటారు. అంటే ఉద్దీపన విచక్షణ అంటే గంట శబ్దమే అయినప్పటికీ కూడా దానిలో సైకిల్ బెల్లో వచ్చేటువంటి శబ్దానికి మామూలు బెల్లికి వచ్చేటువంటి శబ్దానికి తేడా ఉంటుంది. ఆ తేడాని గుర్తించి ఏ శబ్దానికి ప్రతిస్పందన ఇవ్వాలో దానికి మాత్రమే ఇస్తే దానిని మనం ఉద్దీపన విచక్షణ అంటాం. ఈ రకమైనటువంటి అభ్యసన సిద్ధాంతాలని మనం ఆ నియమాలని పావ్లోవ్ చెప్పాడు.
అట్లాగే ఉన్నత క్రమ నిబంధన అని కూడా ఒకటి చెప్పాడు. అంటే ఉన్నత క్రమ నిబంధన అంటే కృత్రిమంగా ఉండేటువంటి దానికి కూడా ఇవ్వడం. ఇవన్నిటికీ మనకి తరగతి గది అన్వయాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తాయి. కాబట్టి వాటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. పునర్బలనము అంటే మళ్ళా చేయించడం, సహజ ప్రేరణను పదే పదే ఇవ్వడం అని అన్నారు. అంటే ఉదాహరణకి ఒక అక్షర కార్డు, ఒక చిత్ర కార్డు ఉందనుకోండి. చిత్ర కార్డుని ప్రతిసారి చూపించడం ద్వారా ఉదాహరణకి కడవ అనేటువంటి కార్డును చూపించాం, కా అన్న అక్షరాన్ని చూపించాం. కా అన్న అక్షరం అర్థం కాదు, కడవ అన్నది బొమ్మ రూపంలో అర్థమవుతుంది. కాబట్టి ఇది సహజమైనటువంటి ప్రేరణ. కడవ కార్డును 5-6 సార్లు చూపించిన తర్వాత కా అన్న అక్షరాన్ని చూపించగానే ఈ కా అక్షరాన్ని కడవ కార్డుతో అసోసియేషన్ని పొందగలుగుతారు. ఇలాంటి దాన్ని మనం పునర్బలనము అంటాం. అలాగే ఒక్కొక్కసారి ఒకటి నేర్చుకుంటాం, అది చూపించడం మానేసిన తర్వాత ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మర్చిపోతారు. అలా మర్చిపోతే దాన్ని విలుప్తీకరణము అంటాం అన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, నేర్చుకున్నది తిరిగి మళ్ళీ ఎప్పుడైనా వస్తుంది. ఉదాహరణకి సైకిల్ తొక్కడం, చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ తొక్కారు, తర్వాతి కాలంలో మనం సైకిల్ తొక్కడాన్ని మర్చిపోయాం. కానీ ఒక అనుకోని పరిస్థితుల్లో సైకిల్ తొక్కాల్సి వస్తే అప్పుడేం ఇబ్బంది పడం, 1-2 చిన్న ఒడిదుడుకుల తర్వాత వెంటనే సైకిల్ తొక్కేయగలుగుతాం అన్నమాట. అంటే మనం ఒకసారి నేర్చుకున్నటువంటి నైపుణ్యాలు మనలో నిక్షిప్తమై ఉంటాయి, అవసరాలను బట్టి అవి తిరిగి బయటకు వస్తాయి అని అన్నది ఆయత్న సిద్ధ స్వాస్థ్యము అన్న విషయంలో చెప్తారు. ఉదాహరణకి ప్రాథమిక పాఠశాలలో మనం చాలా రకాల పద్యాలు, అభినయ గేయాలు, శ్లోకాలు నేర్చుకుంటాం. కానీ అవి కాలక్రమంలో ఉపయోగించకపోవచ్చు. కానీ ఏదో ఒక సందర్భంలో ఒక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు, లేకపోతే ఎవరైనా బంధుమిత్రులు పాట పాడండి అని అడిగినప్పుడు మళ్ళా తిరిగి మనకు ఆ పద్యాలు గుర్తొస్తే దానిని ఆయతన సిద్ధ స్వాస్థ్యము అంటాం. పోలిక కలిగినటువంటి వాటికి కూడా ప్రతిస్పందించడం. పోలిక కలిగినటువంటి ఇందాకే మనం అనుకున్నాం, ఉపాధ్యాయుడు తరగతి గదిలో విజిలేసినప్పుడు పిల్లలందరూ ప్రార్థనా సమావేశానికి హాజరవుతారు. గంట కొట్టినప్పుడు ప్రార్థనా సమావేశానికి హాజరవడం సాధారణంగా జరిగేది. గంటతో పాటు విజిల్కు వేసినప్పుడు కూడా ప్రార్థనా సమావేశానికి వెళ్ళిపోతూ ఉంటే దానిని ఉద్దీపనల సామాన్యీకరణము అంటాం. ఒకవేళ పాఠశాల గంట లాంటి గంటే బయట ఇంకెక్కడైనా మోగిందని అనుకుందాం. బయట ఇంకెక్కడైనా మోగితే ఆ గంటను విని 2 గంటల శబ్దాల మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసాన్ని గమనించి తరగతి గదిలోంచి బయటకు వెళ్ళాలా లేదా అని నిర్ణయించుకోగలిగితే దానిని ఉద్దీపన విచక్షణము అంటాం. అలాంటివి మనకి క్లాస్ రూమ్లో చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఉదాహరణకి ట్రాఫిక్ లైట్ల దగ్గర పోలీసు ఉన్నప్పుడు కానివ్వండి, ట్రాఫిక్ లైట్ ఉన్నప్పుడు కానివ్వండి, రెడ్ లైట్ పడగానే మనం ఆగిపోతాం. కొత్తగా డ్రైవింగ్ అప్పుడు ఆ సిగ్నల్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టినా తర్వాత మనం అక్కడ నిలబడిపోతాం అన్నమాట. అట్లాగే సంగీతము, నాట్యము ఇలాంటివన్నీ నేర్చుకోవడంలో కూడా ఒక నిబంధన అన్నదాన్ని ఏర్పరుస్తారు. అంటే పదే పదే చేయడం ద్వారా, పునర్బలనం చెందించడం ద్వారా ఆ రకపు భంగిమని పెట్టడం, ఆ సంగీతాన్ని అదే మాధ్యమంలో సాధన చేయడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. అలాగే వ్యక్తుల్లో ఉండేటువంటి చెడు లక్షణాలను పోగొట్టడానికి కూడా మన వాళ్ళు ఈ శాస్త్రీయ నిబంధనని వాడవచ్చు అని చెప్పి చెప్తారు. ఉదాహరణకి ఎవరికైనా గోళ్ళు కొరికే అలవాటు ఉందనుకోండి, మన వాళ్ళు చెప్తుంటారు నోట్లో వేలు పెట్టగానే తొడపాయసం పెడతామంటాం, లేదా గోళ్ళు కొరుకోగానే ఒక మొట్టికాయ వేస్తామంటాం. తద్వారా ఏమైపోతుంది, ఒక నెగిటివ్ వస్తుంది అనమాట. వీటి నోట్లో వేలు పెట్టుకోగానే అది గుర్తొస్తుంది కాబట్టి మానేస్తారు. కాబట్టి ఇలా ప్రతిస్పందన జరగడం అన్నది మనకు కనిపిస్తుంది. కాబట్టి పావ్లోవ్ చెప్పినటువంటి ఈ సిద్ధాంతము తరగతి గదిలో చాలా సందర్భాల్లో అన్వయం అవుతుంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి వీటిలో ఉన్నటువంటి కీవర్డ్స్ని గుర్తుపట్టుకుని ఆ కీవర్డ్ ఆధారంగా ఎలాంటి ఉదాహరణ అయినా సరే సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకి మోడల్ పేపర్స్లో వీటి మీద చాలా రకాల ఉదాహరణలు కనిపిస్తాయి. కాబట్టి దాని అర్థం తెలిస్తే అప్లికేషన్ అన్నది చాలా సులభం అవుతుంది. కాబట్టి బేసికల్గా పావ్లోవ్ సిద్ధాంతంలో 3 దశలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 దశలలో 1వ దశలో అన్కండిషన్డ్ స్టిమ్యులస్కి అన్కండిషన్డ్ రెస్పాన్స్ వస్తుంది. 2వ దశలో ముందుగా కండిషన్డ్ స్టిమ్యులస్ ఉంటుంది, తర్వాత అన్కండిషన్డ్ స్టిమ్యులస్, తద్వారా అన్కండిషన్డ్ రెస్పాన్స్ రావడం అన్నది కనిపిస్తుంది. చివరి దశకు వచ్చేటప్పటికి కండిషన్డ్ స్టిమ్యులస్కి కండిషన్డ్ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి సహజమైనటువంటి ప్రతిస్పందనని అసహజమైనటువంటి ఉద్దీపనకు కూడా రప్పిస్తే దానిని మనం శాస్త్రీయ నిబంధన అని చెప్పి అంటాం అన్నమాట. అలాగే స్కిన్నర్ చేసినటువంటి పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగాల్లాగే
స్కిన్నర్ కూడా కొన్ని ప్రయోగాలను చేశారు. దీనిని మనం కార్యసాధక నిబంధన అంటాం. అంటే ఒక పని చేయడం ద్వారా, ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అభ్యసించేటువంటి ప్రయత్నాన్ని కార్యసాధక నిబంధన అంటాం. అంటే ఇంతకుముందు మనము ఈ నిబంధనలో ఉద్దీపనే డామినేటింగ్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు అలా కాకుండా వచ్చేటువంటి ఫలితం ఆధారంగా అభ్యాసకుడు సన్నివేశాల్లో పాల్గొంటూ ఉంటాడు. కాబట్టి ఫలితానికి ప్రాధాన్యత ఉంటుంది. ఫలితము అంటే రెస్పాన్స్ అనొచ్చు మనం. కాబట్టి రెస్పాన్స్కి ప్రాధాన్యత ఉంటుంది, ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి దీనిని ఆర్ టైప్ సిద్ధాంతము అంటారు. ఆర్ టైప్ సిద్ధాంతం. ఈ ప్రయోగంలో అక్కడ వస్తువులను తాకటం వలన మీట నొక్కడం అనేటువంటి ఒక పని ఉంటుంది. కాబట్టి దీనిని పరికరాత్మక నిబంధన అని కూడా పిలుస్తారు. అలాగే ప్రచాలక నిబంధన అని కూడా ఉంది. కాబట్టి కార్యసాధక నిబంధన అన్న, ఆర్ టైప్ సిద్ధాంతం అన్న, ప్రచాలక నిబంధన, పరికరాత్మక నిబంధన ఇవన్నీ కూడా దీనికి ఉండేటువంటి పేర్లు. దీనిని ప్రవేశపెట్టిన వారు బిఎఫ్ స్కిన్నర్. ఈ స్కిన్నరు బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్న గ్రంథాన్ని రాశాడు. ఈ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్న గ్రంథంలో మనం కార్యసాధక నిబంధన అతను పావురాల మీద చేసినటువంటి ప్రయోగాన్ని, ఎలుకల మీద చేసినటువంటి ప్రయోగాన్ని చూడవచ్చు అన్నమాట. ఇక్కడ ఫలితానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి తారండైకి చెప్పినటువంటి ఫలిత నియమం ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అంటే ఉపయోగకరమైనటువంటి ప్రతిస్పందనలు ఉపయోగించడం ద్వారా సహజ ఉద్దీపనలను మనం పునర్బలనం చేయవచ్చు అంటారు. అంటే ఇచ్చేటువంటి ప్రతిస్పందన లాభం కలుగుతుంది అని అనుకున్నప్పుడు మనం పునర్బలనం చేస్తే అభ్యసనం జరుగుతుంది అంటారు. ఈ ఎలుకల మీద ప్రయోగం చేయడానికి ఈయన ఒక పేటిక లాంటిది వాడాడు. దానిని మనం స్కిన్నర్ పేటిక లేదా పజిల్ పెట్టె అని కూడా అంటారనమాట. ఇందులో ఒక మీట ఉంటుంది, స్విచ్. ఆ స్విచ్ నొక్కినప్పుడు దానికి తలుపు తెరుచుకుని ఆహారం రావడం, అది ఆహారాన్ని తినడం అన్నది మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రయోగంలో ఒక 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకసారి చూడండి. మీట అనన్నదేమో నిబంధిత ఉద్దీపనగా కనిపిస్తుంది. మీట నొక్కడం అనన్నది నిబంధిత ప్రతిస్పందన. అంటే అది ఒక సరైన ప్రతిస్పందన అన్నమాట. ఆ ప్రతిస్పందన ఆహారపు గుళిక వలన వస్తుంది. అంచేత ఆహారపు గుళిక అన్నది ఒక సహజ ఉద్దీపన. ఎక్కువసార్లు దాన్ని పునర్బలనం చెందేటువంటి ఉద్దీపనగా చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఆహారం తినడం అన్నది సహజ ప్రతిస్పందన. కాబట్టి కొంచెం పదాలు జాగ్రత్తగా గుర్తుపట్టండి. ఆహారపు గుళిక అన్నది నేను తినాలి అన్న కోరికను కలిగిస్తుంది. అంచేత ఇది సహజమైన ఉద్దీపన. అది దొరికాక తినేస్తే సహజమైన ప్రతిస్పందన. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రయోగంలో, సహజమైనటువంటి ఉద్దీపన వచ్చేటువంటి దానిని బట్టే ప్రతిస్పందన కూడా ఉంటుంది అంటున్నాడు. అంటే సహజమైన ఉద్దీపన ఎప్పుడు దొరుకుతుంది? సరిగ్గా మీటను నొక్కితే మాత్రమే దొరుకుతుంది. కాబట్టి సరిగ్గా మీటను నొక్కడము అని అన్నది సరైనటువంటి ప్రతిస్పందన. ఒకవేళ మీట నొక్కలేకపోతే ప్రతిస్పందన సరిగా లేదని అర్థం, అప్పుడు ఆహారం రాదు. కాబట్టి ప్రతిస్పందనను బట్టి ఉద్దీపన ఉంటుంది, స్టిమ్యులస్ని బట్టి రెస్పాన్స్ ఉంటుంది అని చెప్తే దానిని మనం కార్యసాధక నిబంధన అంటాం. ఇక్కడ జరిగేటువంటి పునర్బలనంలో ఆయన చేసినటువంటి ప్రయోగంలో ఎలుక కొన్ని ప్రయత్నాల మీదట ఆ స్విచ్ని నొక్కుతుందన్నమాట. స్విచ్ని నొక్కిన తర్వాత ఆహారం వస్తుంది, అది ఆహారాన్ని తింటుంది. పావురం కూడా ఈ ప్రయోగాల్లోనే మనకు కనిపిస్తుంది. పావురం ఆ స్విచ్ని నొక్కుతుంది, ఆ తర్వాత ఆహారం రాగానే ఆహారాన్ని తింటుంది. ఇది ఆహారం తినాలి అని ఆహారము అన్నటువంటి ఒక ప్రేరణ కలిగించేటువంటి అంశం ఎదురుగుండా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దీపన కోసం ఇది ప్రతిస్పందన చూపిస్తుంది. కాబట్టి ఆహారం తినాలనుకున్నప్పుడు అది ప్రతిస్పందిస్తుంది. ఎలా? మీటను నొక్కడం ద్వారా. మీటను నొక్కింది కాబట్టి ఆహారం దగ్గరకు వస్తుంది, దానిని తినేస్తుంది. అంచేత పునర్బలనము అని అన్నది ఇక్కడ మంచి ప్రవర్తనని ప్రోత్సహించడం కోసం వాడవచ్చు, లేదా చెడు ప్రవర్తనలను తగ్గించడం కోసం కూడా వాడవచ్చు అంటాడు స్కిన్నర్. కాబట్టి పునర్బలనము ధనాత్మక కోణంలో ఉండొచ్చు, రుణాత్మక కోణంలో ఉండొచ్చు. అంటే ఈ పునర్బలనం చెందడం మళ్ళీ మళ్ళీ చేసేటప్పుడు మీట నొక్కగానే ఆహారం వచ్చింది, మీట నొక్కగానే ఆహారం వచ్చింది, కాబట్టి ఒక మంచి జరుగుతోంది కాబట్టి ఈ పని నేను చేస్తాను అన్న భావన వస్తుంది. అంటే తరగతి గదిలో ఒక కొంచెం మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నటువంటి పిల్లవాడు, బాగా వెనుకబడిన పిల్లవాడు ఉన్నాడు. కానీ వాడికి చదవాలన్న కోరికను పెంపొందించాలంటే
వాడు ఒక చిన్న ప్రయత్నం చేయగానే అభినందించడం, మెచ్చుకోవడం ద్వారా వెరీ గుడ్, బాగా చేసావు అనడం ద్వారా వాడు మరొక ప్రయత్నంతో ఇంకో 2 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రోత్సాహకరంగా ఉండడం ఉన్నటువంటి ప్రేరణ ఉన్నప్పుడు పిల్లలు దానికి తగినటువంటి ప్రతిస్పందనని ఇస్తారు. అలాగే చెడుతనాన్ని తగ్గించడానికి కూడా దీనిని వాడవచ్చు అన్నమాట. అట్లాగే ఆకృతీకరణము అంటాం. ఆకృతీకరణం అంటే మనం ఏ మార్పుని పిల్లల్లో తీసుకురావాలనుకున్నామో ఆ మార్పు చేసేలాగా పునర్బలనం చెందించడం. ఉదాహరణకు తరగతి గదిలో నుంచి గ్రంథాలయానికి పిల్లలందరూ వరుసగా వెళ్ళాలి, లేకపోతే నీళ్లు తాగేటప్పుడు వరుసగా వెళ్ళాలి, తరగతి గది బయట చెప్పులన్నీ వరుసగా పెట్టాలి, పాఠ్యపుస్తకాలని శుభ్రంగా చినిగిపోకుండా బ్యాగ్లో ఉంచుకోవాలి. ఇలా ఏవైతే మనం మంచి పనులు అనుకుంటున్నామో ఆ మంచి పనులు చేసే సందర్భాలను ప్రోత్సహించడం ద్వారా, ఏ విద్యార్థి అయితే పుస్తకాలను నీట్గా ఉంచుకున్నాడో అతనికి ఒక స్టార్ ఇవ్వడం ద్వారా, పిల్లలందరూ లైన్లో వెళ్ళడాన్ని రోజు దాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ రకపు లక్షణాన్ని పొందుతారు. ఇలా పొందడాన్ని మనం ఆకృతీకరణము అంటాం. కాబట్టి స్కిన్నర్ ప్రయోగంలో మంచి అనుకున్నటువంటి దానిని పలుమార్లు చేయించి దాన్ని ప్రోత్సహిస్తున్నట్లయితే, ప్రోత్సహిస్తున్నారు అన్నటువంటి దానివల్ల ఆ పనిని మళ్ళీ చేస్తారు కాబట్టి పిల్లలు దాన్ని నేర్చుకుంటారు. కాబట్టి అభినందన, ప్రోత్సాహము అన్నది ధనాత్మకమైనటువంటి పునర్బలన అంశాలు. తద్వారా సహజమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. నేర్చుకోవడం ప్రతి వ్యక్తిలోనూ ఉండేటువంటి సహజమైన ప్రతిస్పందన. ఆ ప్రతిస్పందన బయటకు రావాలి అని అంటే మనము ఇచ్చేటువంటి ప్రేరణ బాగుండాలి అన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం అన్నమాట. కాబట్టి ఈయన పునర్బలనానికి సంబంధించి కొన్ని నియమాలను చెప్పాడు. వాటిల్లో ఒకదాన్ని ఈ పునర్బలనం నిరంతరాయంగా ఉండాలి అంటాడనమాట. అంటే ప్రతి సరైన ప్రతిస్పందనకి పునర్బలనం ఇవ్వాలి. అంటే మనం తరగతి గదిలో పిల్లలు చేసే ప్రతి మంచి పనిని కూడా అభినందిస్తూ ఉంటే, ఇంట్లో పిల్లలు చేసే ప్రతి మంచి పనిని అభినందిస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ అదే పనిని చేయడానికి మొదలెడతారు. ఉదాహరణకి పిల్లలు ఉదయం నిద్ర లేవగానే దుప్పటి మడత పెట్టడం, ఒకవేళ దుప్పటి దుండు మడత పెట్టి సరి చేశారనుకోండి, అప్పుడు మనం అభినందించినట్లయితే ప్రతిరోజు ఆ పని చేస్తారు. కాబట్టి ఒక పని మంచిది అన్నప్పుడు దాన్ని నిరంతరం చేయడం. రెండవది పునర్బలనం, స్థిర కాల వ్యవధులలో పునర్బలనం ఇవ్వడం. అంటే ఒక స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పీరియడ్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క పని అయిపోగానే పునర్బలనంగా అభినందన ఇవ్వడం. ఉదాహరణకు ఒక కృత్యాన్ని చేశాడు, చేసిన వెంటనే ఒక పునర్బలనాన్ని ఇవ్వడం. అలాగే నోట్స్ రాశాడు, ఒక పునర్బలనాన్ని ఇవ్వడం. అలాగే సమాధానాలు చెప్పాడు, ఒక పునర్బలనాన్ని ఇవ్వడం. ఇట్లా నిర్దిష్ట కాల వ్యవధులలో కానీ చేసినట్లయితే దాన్ని స్థిర కాల వ్యవధి పునర్బలనం అంటాం. అలాగే స్థిర నిష్పత్తిలో ఇవ్వడం అన్నమాట, నిర్ణీత సంఖ్యలో. ఇది కూడా గుర్తుపెట్టుకుని ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఇన్నిసార్లు పిల్లల్ని అభినందించాలి, ఇన్నిసార్లు పిల్లలకి గుర్తు చేయాలి అన్నదాన్ని చెప్తే దాన్ని స్థిర కాల వ్యవధి నిష్పత్తి అంటాం. ఉదాహరణకి మనం పరీక్ష హాల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ప్రతి అరగంటకు ఒకసారి ఒక బెల్ మోగిస్తారు. మీకున్న 3 గంటల సమయంలో ఇప్పుడు 2 గంటలు అయిపోయింది అంటారు. కాబట్టి 2 గంటలు అయిపోయింది అనగానే మనం ఏం చేస్తాం, వేగంగా రాయడం మనలో ఉండేటువంటి సహజ ఉద్దీపనని బయటకు తీసుకొచ్చి దానిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తాం అన్నమాట. అలాగే చరశీలమైనటువంటి పునర్బలనం, ఎప్పుడో ఒకప్పుడు, అంటే ప్రతిసారి ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి పునర్బలనం కలిగించినట్లయితే అది కూడా పిల్లల్లో ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు తీసుకుపోవడానికి పనికొస్తుంది అనమాట. ఇలా స్కిన్నర్ ఏం చేశాడంటే, ఒక పనిని నేర్చుకోవడం అన్నటువంటిది ఒక కార్యం చేయడం ద్వారా పూర్తవుతోంది కాబట్టి దీని ఈయన కార్యక్రమయుత అభ్యసనము అని అన్నాడు. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటాం. ఈ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్లో ఒక పెద్ద అంశాన్ని కూడా చిన్న చిన్న విభాగాలుగా చేస్తారు. వీటిల్ని మనం చట్రాలు లేదా ఫ్రేములు అంటాం. ఒక ఫ్రేమ్ పూర్తయిన తర్వాత పునర్బలనం ద్వారా పిల్లలు 2వ ఫ్రేమ్లోకి వెళ్తారు. అంటే ఉదాహరణకి ఒక 5 వరుస లెక్కల పత్రం ఉందనుకుందాం, మొదటి వరుస లెక్కలు చేసేస్తారు. తద్వారా మా పిల్లలు ఇది సక్సెస్ అయిపోతారు, వెరీ గుడ్ అని టీచర్ అంటారు. తద్వారా వచ్చినటువంటి ప్రోత్సాహంతో 2వ ఫ్రేమ్లోకి వెళ్ళి అక్కడి లెక్కలను చేస్తారు. ఇవి కూడా సాధిస్తారు. సాధించడం ద్వారా పిల్లలు మంచి ప్రేరణ పొందుతారు. కాబట్టి తక్షణ పునర్బలనం అన్నది జరుగుతుంది. అయితే ఎక్కడైనా తప్పు చేస్తే అక్కడక్కడే స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లవాడు ఎప్పుడు క్రియాత్మకంగా ఉంటాడనమాట. ఈ టోటల్ ప్రాసెస్లో పిల్లవాడు కేంద్రీకృతంగా ఉండడం అన్నది జరుగుతుంది.
ఎవరికి వచ్చిన వేగంతో ఎవరి వైయక్తిక భేదాలతో వాళ్ళు నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి కార్యక్రమయుత అభ్యసన విధానం అన్నది తరగతి గది బోధనలో వైయక్తిక భేదాల ఆధారంగా బోధన చేయడానికి, శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులను అమలు చేసుకోవడానికి, పిల్లవాని వేగాలతో తను ఎంత వేగంతో నేర్చుకునేవాడో ఆ వేగంతో నేర్చుకోవడానికి, అలాగే ఎక్కడికక్కడ స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి అవకాశం కలిగే విధంగా తరగతి గది బోధనాభ్యసన ప్రక్రియలు ఉండాలి అని మనకి ఈ స్కిన్నర్ ప్రయోగం తెలియజేస్తుంది. కాబట్టి పావులో స్కిన్నర్ ప్రయోగాల రెండింటినీ పరీక్ష దృష్ట్యా జాగ్రత్తగా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.